సీరియస్లీ ఫస్ట్ హాఫ్ చూడగానే పోతుంది అనుకున్నా. లిటరలీ అసలు కొన్ని ఇల్లాజికల్ సీన్స్ ఉంటాయన్నమాట. అది చూడగానే నాకు అసలు ఇంటర్వెల్ తర్వాత కూడా విత్ హైపర్ బ్యాంగ్ ఒకటి ఉంటుంది ఇంటర్వెల్ సీక్వెన్స్. అది చూసినా కానీ అంత బ్యాంగ్ అనేది రాలేదు. బట్ ఆఫ్టర్ సెకండ్ హాఫ్, అంటే సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్, అంటే నేను అది ఫీల్ అవ్వగలిగాను. అండ్ బయటకు వచ్చేసరికి ఒక మంచి ఫిలిం అయితే చూశాను. అండ్ ఇదే మన సమాజంలో కూడా ఉంటే అందరు ఈక్వాలిటీలో ఉన్నట్టు ఉంటుంది కదా అన్నట్టు నాకు అనిపించింది. నేను ఎక్కువ రివీల్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే ఇది చాలా క్యారెక్టర్స్ అండ్ శ్రీ విష్ణు గారే మీరు ట్రైలర్లో చూసినట్టు నేను స్పాయిలర్ అలర్ట్ ఇస్తలేను, ఎందుకంటే మీకు ట్రైలర్లోనే చూసుకోవచ్చు మనకి శ్రీ విష్ణు గారి గెటప్స్ ఎన్నిగానో ఉన్నాయో. శ్రీ విష్ణు గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇంకా నాకు ఓవరాల్గా ఇది ఎలా అనిపించింది అనేది మీకు చెప్తాను. మూవీకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ హాఫ్ కొన్ని ఇల్లాజికల్ అనిపించింది, ఇందాక చెప్పినట్టుగానే నాకు అంతగానం నాకేం అనిపించలేదు. మేబీ కథ ఎక్స్ప్లెయిన్ చేసుట్లో కొద్దిగా అది మిస్ అయ్యారు అనిపించింది. బట్ ఇంటర్వెల్ బ్యాంగ్ నచ్చింది. అండ్ ఆఫ్టర్ ద ఇంటర్వెల్ బ్యాంగ్ మనకి స్టార్టింగ్ ఆఫ్ ది సెకండ్ హాఫ్ నుంచి క్లైమాక్స్ వరకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ ఇందులో సర్ప్రైజ్ ఎలిమెంట్ మన ఒక క్యారెక్టర్ ఉంది, హీరోయిన్ క్యారెక్టర్ శ్రీ విష్ణు గారికే. మళ్ళీ శ్రీ విష్ణు గారిదే ఇంకో సర్ప్రైజ్ క్యారెక్టర్ ఉంది, ట్రైలర్లో కూడా చూపించలేదు, అది కూడా నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సో ఓవరాల్గా సెకండ్ హాఫ్ వల్ల నాకు నచ్చింది మూవీ. అండ్ మూవీ టీం కూడా వచ్చారు, అది కూడా ఈ వీడియోకి కుదిరితే యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓవరాల్గా మూవీ అయితే నాకు నచ్చింది. ఇట్స్ ఏ ఓకే, గుడ్, డీసెంట్, వర్త్ వాచబుల్ మూవీ.